మిత్రులందరికీ నమస్కారం. ఒకప్పుడు మనం మనీ పంపాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. బ్యాంక్కి వెళ్ళి క్యూలో నిలబడి మనం మనీ పంపించే వాళ్ళం. కానీ ఫోన్పే, గూగుల్ పే మరియు అమెజాన్ పే వంటి యూపీఐ సర్వీసులు వచ్చాక ఈ పని చాలా సులభతరం అయింది. అయితే మనం ఇంటర్నెట్ ఆన్ చేసి ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే అంటే ఏదైనా యూపీఐతో మనం మనీ పంపడం మనందరికీ తెలుసు. అయితే నెట్ లేకుండా యూపీఐతో ఎలా మనీ పంపించవచ్చు, నెక్స్ట్ మిగతా సర్వీసులు ఎలా యాక్సెస్ చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు అర్థం కావాలంటే చివరి వరకు చూడండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలంటే మా ఎడ్యుకేషనల్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయాలి. ఏవైనా డౌట్లు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వెళ్దాం. దీనికోసం ముందుగా మనం మన ఫోన్ డైలర్లోకి వెళ్ళి *99# డైల్ చేయాలి. డైల్ చేసినట్లయితే మీకు అక్కడ ఒక 7 ఆప్షన్స్ కనబడుతుంది. మీకు ఆ మొబైల్ నెంబర్తో ఏ యూపీఐకి అయితే లింక్ అయి ఉంటుందో దాని యొక్క బ్యాంక్ నేమ్ కనబడుతుంది మరియు దానికి సంబంధించిన కింద ఆప్షన్స్ అనేవి కనబడుతుంది. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే సెండ్ మనీ, మనం ఎవరికైనా మనీ పంపాలంటే ఆప్షన్ 1 ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ 2లో రిక్వెస్ట్ మనీ, మనం ఎవరికైనా మనీ రిక్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి సెకండ్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చెక్ బ్యాలెన్స్, మన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేయాలంటే థర్డ్ ఆప్షన్ చెక్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ మై ప్రొఫైల్, మన ఫోన్ నెంబర్ లింక్ అయిన అకౌంట్ యొక్క డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్ 4 ఎంచుకోవాలి. నెక్స్ట్ ఏవైనా మన అకౌంట్ మీద పెండింగ్ రిక్వెస్ట్లు, ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్లు కానీ రిక్వెస్ట్లు కానీ ఏమైనా పెండింగ్లో ఉన్నట్లయితే ఆప్షన్ 5 ఎంచుకోవాలి. నెక్స్ట్ మన అకౌంట్ మీద ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరిగినట్లయితే ఆ ట్రాన్సాక్షన్ చూడడానికి 6 సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ యూపీఐ పిన్ మార్చాలనుకున్నా, క్రియేట్ చేయాలనుకున్నా సరే ఆప్షన్ నెంబర్ 7 ఎంచుకోవాల్సి ఉంటుంది. అమౌంట్ పంపించాలనుకుంటున్నాను కాబట్టి ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకుంటాను. మరి ఇప్పుడు నేను ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకొని, అయితే ఇక్కడ సెండ్ మనీ టు అని వచ్చి మొబైల్ నెంబర్కా, యూపీఐ ఐడికా, సేవ్ బెనిఫిషరీకా, ఐఎఫ్ఎస్సి అకౌంట్ నెంబరా, మీ ఈ నాలుగిట్లో ఏది కావాలంటో దాన్ని ఎంచుకోవాలి. యూపీఐ ఐడిని ఎంచుకుంటున్నాను నేను. మీరు కావాలనుకుంటే మొబైల్ నెంబర్ ఎంచుకోవచ్చు, లేకపోతే ఐఎఫ్ఎస్సి అకౌంట్ నెంబర్ సెట్ చేసుకొని మీరు దాని నుంచి సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యూపీఐ ఐడిని సెలెక్ట్ చేసుకొని సెండ్ కొడుతున్నాను. సెండ్ కొడితే ఇక్కడ ఎంటర్ యూపీఐ ఐడి అని వస్తుంది. అప్పుడు మనం ఎవరికైతే పంపాలనుకుంటున్నానో వాళ్ళ యొక్క యూపీఐ ఐడిని ఎంటర్ చేయవలసి ఉంటుంది. యూపీఐ ఐడి అంటే చివరికి ఎస్బీఐ అయితే వైబీఎల్ అని, అమెజాన్ అయితే ఏపీఎల్ అని ఇలా చివరి వస్తుంది. అలా మనం ఎవరిదైనా యూపీఐ ఐడి ఎంటర్ చేసి సెండ్ కొట్టినట్లయితే వాళ్ళ యొక్క పేరు వస్తుంది. అక్కడ మీరు ఎంత అమౌంట్ పంపాలనుకుంటున్నారో ఆ అమౌంట్ వేసి సెండ్ కొడతారు. సెండ్ కొట్టాక ఇక్కడ రిమార్క్ రాయమంటుంది. ఈ రిమార్క్లో మనీ సెండ్ అని ఏదో ఒకటి రాస్తారు, ఎందుకు పంపుతున్నారు అనేది. సెండ్ రాసాక ఇక్కడ చివరి స్టెప్లో మనం పిన్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ పిన్ని మర్చిపోయినట్లయితే కింద 1 సెలెక్ట్ చేసి అప్పుడు మీరు మీ యొక్క పిన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనం సెండ్ కొట్టినట్లయితే యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అయితే ఈ తర్వాత సేవ్ కాంటాక్ట్, ఎగ్జిట్ అని అడుగుతుంది. మీరు ఒకవేళ ఈ కాంటాక్ట్ లేనట్లయితే సేవ్ చేయొచ్చు, లేదా ఎగ్జిట్ కొట్టచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించదగ్గ విషయం ఏంటంటే ఇది జియో సర్వీసెస్ తప్ప మిగతా అన్ని సర్వీసెస్కి పనిచేస్తుంది. మీరు ఆ విషయాన్ని గమనించాలి. ఈ విధంగా మీరు నెట్ లేకపోయినా సరే మీ యొక్క యూపీఐ ఐడి ద్వారా మీ యొక్క మనీని పంపవచ్చు. అయితే ఖచ్చితంగా దాని యొక్క సిమ్ మాత్రం ఇందులో ఆ మొబైల్లో ఉండాలి. ఆ సిమ్కి బ్యాలెన్స్ ఏం లేకపోయినా పర్వాలేదు, కానీ మీ సిమ్ మాత్రం పనిచేసే విధంగా ఉండాలి. మిత్రులకి ఒకవేళ చెక్ బ్యాలెన్స్ కావాలనుకుంటే ఇక్కడ 3 సెలెక్ట్ చేసి సెండ్ కొడతాం. సెండ్ కొట్టాక ఇక్కడ మీ యొక్క యూపీఐ పిన్ని ఇవ్వవలసి ఉంటుంది. యూపీఐ పిన్ ఇచ్చి సెండ్ కొట్టినట్లయితే మీకు వెంటనే ఎంత బ్యాలెన్స్ ఉన్నదనేది కూడాను కనబడుతుంది. అదేవిధంగా మిగతా సర్వీసెస్ల కోసం మరొకసారి డయల్ చేసి మీరు మిగతా సర్వీసెస్లు కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇలా మీకు
ఈ యొక్క సర్వీసెస్ని యాక్సెస్ చేయాలనుకుంటే మీకు ఖచ్చితంగా యూపీఐ పిన్ అనేది ఆల్రెడీ ఫోన్పే ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి యూపీఐ పిన్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. ఒకవేళ యూపీఐ పిన్ లేనట్లయితే యూపీఐ పిన్ని ఇలా *99# క్లిక్ చేసి యూపీఐ పిన్ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అలా క్రియేట్ చేశాక దాన్ని వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ యొక్క మిత్రులకు కూడా షేర్ చేయగలరని, ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చి ఉంటుందని నేను ఆశిస్తున్నాను, కోరుచున్నాను. ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, అందరికీ ధన్యవాదాలు.